లక్ష్మీ సాహుదాన శుభో ముహూర్తస్వతో లక్ష్మీనారాయణాయ నమాం ప్రదస్సతి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం. ఆగండి, అందరి పాటు పనికిరాదు. ఇది శుభముహూర్తం అని ఎవరు నిర్ణయించారు? ఇది దోషకాలం. కొద్ది క్షణాలాగితే దివ్యమైన ముహూర్తం వస్తుంది. ఏమిటి స్వామి తమరెవరు? భవిష్యద్వాడిగా పేరుగాంచిన త్రికాలవేత్త, దైవజ్ఞ, మహామహోపాధ్యాయ మత్తేబ శాస్త్రి పేరు వినలేదా మీరు? నేనే. మహారాజా వారింట వివాహం జరుగుతున్నదని తెలుసుకుని సమయం శుభప్రదం కాదే అని పరుగున వారింపవచ్చాను. దైవానుకూలం వల్ల ఇంకా ముడిపడలేదు. సంతోషం. ఏమిటి, నేను పెట్టిన ముహూర్తాన్ని ఆక్షేపిస్తున్నారా? శాంతించండి, ఇక పైన మీకే తెలుస్తుంది. వధువు మెడలో ధగధగ మెరిసే ఆ హారం వరుడు తెచ్చినది కదూ? అవును స్వామి, అది మహిమగల హారం. ఆ హారమే మా అమ్మాయిని రక్షించింది. ఓహో, అది తెచ్చాడు గనక అతనితో మీరు వివాహం జరిపిస్తున్నారు. వరుడా, ఆ హారం తేగలిగిన వాడు మహావీరుడై ఉండాలి. నీవు చూస్తే వికలాంగుళ్లాగున్నావే, అది నీకు ఎలా సాధ్యమైందా అని నా అనుమానం. ఏం మహారాజా, అంతే కదా? నేను అడిగిన దాంట్లో తప్పేమీ లేదు కదా? నిజమే. ఈ దివ్యహారం తేగలిగిన వాడు సూర్యుడై ఉండాలి. అది నువ్వెలా తేగలిగా? అది ఏ సందర్భంలోనైనను నీవెవరివో చెప్పి నీ నిజస్వరూపము వివరించినా ఆ హారము నేలబడినా హారము యొక్క శక్తి నశించి నిర్జీవమైపోవుగాక. చూశారా మహారాజా, తడబడుతున్నాడు. నా ఉద్దేశంలో ఈ హారాన్ని సంపాదించింది ఇతను కాదు. ఇతనికి ఎవరైనా ఇచ్చి ఉండాలి, లేదా అతని దగ్గర నుంచి ఇతను తస్కరించి ఉండాలి. తస్కరించవలసిన అవసరం నాకు లేదు. నేనే ఈ హారాన్ని సాధించాను. లేదు, నువ్వు రాకుమార్తెను వివాహం చేసుకోవాలని ఈ పథకం వేశావు. మహారాజా, నేను చెప్తున్నాను వినండి. ఈ హారాన్ని సంపాదించినది విజయ్ అనే మహాశూరుడు. నువ్వు అక్రమం చేసి ఆ మహావీరుని మోసం చేసి ఈ హారాన్ని తెచ్చావని నేను అంటున్నాను. దీనికి నీ సమాధానం ఏమిటి? శుభప్రదంగా పెళ్లిపీటల మీద ఉన్నావు. నీ చేతిలో ఉన్న మాంగళ్యం మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ హారాన్ని సంపాదించినది విజయా కాదా? అవును, విజయ్. విజయ్, నా విజయ్ ఈ హారం సంపాదించింది. అయితే ఎక్కడ నా విజయ్? అలా అడగండి, నిలదీసి అడగండి వధువు గారు. చెప్పు, అతన్ని ఏం చేశావు? నా విజయ్ ఎక్కడున్నాడు? అతన్ని ఏం చేశావు? నాన్న, వీడెవడో వంచకుడు, దుర్మార్గుడు. నా విజయ్ అంతం చేసి ఈ హారాన్ని దొంగిలించాడు. నన్ను వివాహం చేసుకుని అర్ధరాజ్యం ఏలాలని పథకం వేశాడు. నేను మోసగాడిని కాదు రాకుమారి, నన్ను నమ్మండి. నా విజయ లేకపోయిన తర్వాత నాకు ఈ హారం ఎందుకు? నా ప్రాణం ఎందుకు? రాకుమారి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. నా మాట వినండి రాకుమారి, నా హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, నా మాట వినండి, ఆ హారాన్ని మాత్రం తీయకండి. రాకుమారి, అమ్మా!